హలో థింకర్స్, రావ్ బహదూర్ సినిమా చూసేసాను. ఇచ్చేసేయండి భయ్య, సత్యదేవ్కి ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ ఇచ్చేసేయండి. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం మూవీ సత్యదేవ్కి ఇది మటుకు. అండ్ దీంట్లో ప్రాపర్గా జీవించేశాడు. కమింగ్ టు ద డైరెక్టర్ వెంకటేష్ మహా, అతని ప్రీవియస్ మూవీస్ ఫస్ట్ కేర్ ఆఫ్ కంచరపాలెం, దెన్ ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య. ఆల్మోస్ట్ ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య తర్వాత 5 to 6 years గ్యాప్ తీసుకున్నాడు. బట్ ఆ గ్యాప్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాడు. అండ్ అందరికీ తెలిసిందే, ఈ మూవీ మహేష్ బాబు ప్రజెంట్ చేశారు. అండ్ ఆల్సో ట్రైలర్లో మహేష్ బాబు వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. అండ్ మూవీ హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది యాక్చువల్లీ. ఈ మూవీ అసలు ఎలా ఉందో లెట్స్ సీ. ఫస్ట్ కమింగ్ టు ద పాజిటివ్స్, ఈ మూవీలో ఈచ్ క్యారెక్టర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. యాక్చువల్లీ మూవీని 7 to 8 క్యారెక్టర్స్ మీద బిల్డ్ చేయడం అనేది చాలా కష్టం. బట్ ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ పని మనిషి క్యారెక్టర్లో చేసిన ఆమె అయితే జీవించేశారు లిటరల్లీ. అండ్ ఆల్సో ఎవ్రీ యాక్టర్, లైక్ డాక్టర్గా చేసిన ఆయన కానీ, చిన్నపిల్లాడు కానీ, హీరోయిన్ కానీ, ఎవ్రీ వన్ నెయిల్డ్ ఇట్ లిటరల్లీ. సెకండ్ పాజిటివ్, టాలీవుడ్లో ఇదొక యూనిక్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పచ్చు. ఇదొక కైండ్ ఆఫ్ డెడ్ ప్యాన్ ఆర్ డ్రై కామెడీ టైప్లో ఉంటుంది. యాక్టర్స్ మటుకు సీరియస్గా యాక్ట్ చేస్తూ ఉంటారు, బట్ చూసే వాళ్ళ ఫేసెస్లో మటుకు నవ్వొస్తూ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ వెబ్ సిరీస్ ద ఆఫీస్. థర్డ్ పాజిటివ్ వచ్చేసరికి ఈ మూవీలో ఒక మెసేజ్ ఉంది. ఆల్రెడీ ట్రైలర్లో మనకు ఒక డైరెక్ట్ మెసేజ్ ఇచ్చేశారు, అనుమానం పెనుభూతం అని చెప్పి. బట్ ఇంకొక మెసేజ్ కూడా ఉంది, అది స్టోరీ వెళ్తున్న కొద్దీ మనకు తెలుస్తుంది. నేను స్పాయిలర్ అలౌట్ ఇవ్వదలుచుకోలేదు, కానీ ఐ థింక్ మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ మెసేజ్ ఏంటో. ఫోర్త్ పాజిటివ్ వచ్చేసరికి ఈ మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్. యాక్చువల్లీ డైరెక్టర్ ఫస్ట్ నుంచి ఏదో ఒక సీన్లో క్లైమాక్స్కి హింట్ ఇస్తూ ఉంటాడు, బట్ అది మనం అంత ప్రాపర్గా గెస్ చేస్తూ ఉండం. క్లైమాక్స్ చూసిన తర్వాత ఎవ్రీ డాట్ కనెక్ట్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ ఏంటంటే ఈ మూవీకి క్లైమాక్స్. నేను చూసిన థియేటర్లో అయితే ఎవ్రీ వన్ ఆర్ షాక్డ్ క్లైమాక్స్కి, అండ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ లాఫింగ్ క్లైమాక్స్ చూసి. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద మూవీ. క్లైమాక్స్ కనుక కొంచెం అటు ఇటు అయి ఉంటే సినిమా మొత్తం పోయేది. ఓకే, ఇప్పుడు ఈ మూవీలో కొన్ని నెగిటివ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఈ మూవీ జనర్. ఫస్ట్ హాఫ్ అంతా మూవీ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా వెళ్తూ ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక కామెడీ డ్రామా లాగా అయిపోతుంది. అసలు ఈ స్టోరీ జనర్ ఏంటనేది ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దాకా కూడా రివీల్ అవ్వదు. అది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ నచ్చిన వాళ్ళకి సెకండ్ హాఫ్ నచ్చకపోవచ్చు, సెకండ్ హాఫ్ నచ్చిన వాళ్ళకి ఫస్ట్ హాఫ్ నచ్చకపోవచ్చు. బికాస్ ఫస్ట్ హాఫ్లో ఒక జనర్ అనుకొని వాళ్ళు స్టోరీలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. తీరా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అది ఇంకొక జనర్ లాగా షిఫ్ట్ అయిపోతుంది. ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అవ్వట్లేదా అన్న ఒక డౌట్ కూడా రావచ్చు. అండ్ సెకండ్ నెగిటివ్, మూవీ లెంత్. అరౌండ్ 2 hours 50 minutes ఉంది మూవీ. నాకు తెలిసి లైక్ ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. ఐ థింక్ కొంచెం ఫస్ట్ హాఫ్లో ఎడిటింగ్ ప్రాపర్గా ఉండుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గుడ్. అండ్ థర్డ్ నెగిటివ్, సత్యదేవ్స్ క్యారెక్టర్ ఎలా రాశారంటే ఫస్ట్ హాఫ్ అంతా ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ చేసినట్టు అతనికి కొంచెం ఏదో డిజార్డర్ ఉన్నట్టు, సైకలాజికల్ డిజార్డర్ లాగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఉన్నట్టు అది మాయమైపోతుంది. అసలు ఎక్కడుంది? ఓకే, ఫస్ట్ హాఫ్లో ఇతనికి రోగం ఉంది కదా, సెకండ్ హాఫ్లో ఏంటి ఇంత ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అనే డౌట్ ఆడియన్స్కి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఫోర్త్ నెగిటివ్, యాక్చువల్గా మూవీ స్టార్ట్ అయినప్పుడు ఏదో ఒక కైండ్ ఆఫ్ డబ్డ్ ఫిలిం చూస్తున్నట్టు అనిపించింది. బట్ స్లోగా మనం మూవీలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత రాయలసీమ యాసలాగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో టైమ్ లైన్స్కి కూడా మ్యాచ్ అవుతూ ఉంటుంది. అండ్ అదర్ నెగిటివ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ యూజ్ చేసినప్పుడు స్క్రీన్ని డార్క్ అండ్ డిమ్ చేయడం కామన్, కానీ ఈ డార్క్ అండ్ డిమ్నెస్ చాలాసేపే ఉంటుంది మూవీలో ఇనిషియల్గా. అండ్ సాంగ్స్ విషయానికి వచ్చేసరికి సాంగ్స్ ఆర్ ఓకే. లైక్ నాకు ఒక సాంగ్ చాలా నచ్చింది, బట్ అదర్ 2 యావరేజ్గా అనిపించినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగానే ఉంది. ఇది థింకర్స్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ రావ్ బహదూర్. మీకు ఫస్ట్ హాఫ్ చూసేంత పేషెన్స్ ఉంది అనుకుంటే ఇట్స్ ఎ మస్ట్ వాచ్. అండ్ ఇదొక యూనిక్ అటెంప్ట్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. I think you can give it a try for this movie.